నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో సహా దేశంలో పలు ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కర్ణాటకలో ఇప్పుడే బెంగళూరులో మనం చూస్తూనే ఉన్నాము. అధిక వర్షాల వల్ల కూడా వరదలు అతలాకుతలం అయిపోయింది సిటీ మొత్తం కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు వంటి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఆంధ్రాతో పాటు తెలంగాణలో కూడా వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, గద్వాల్ జిల్లాలలో మే 23 వరకు అనగా ఇంకో 2-3 రోజుల వరకు కూడా మనకు అధిక వర్షపాతం ఉండే సూచనలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మెరుపులు, ఉరుములతో కూడినటువంటి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఎవరూ కూడా బయటకు రావద్దు అంటూ, అలాగే ఈ జిల్లాలు తెలంగాణలో ఏ జిల్లాలు అయితే ఇప్పుడు నేను చెప్పానో వాటికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అలాగే ఎవరైతే రైతులు పంటల పనులలో నిమగ్నమై ఉన్నారో వారు పంటను సంరక్షించుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.